ఉద్యమకారులకంతా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఎంతోమంది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కావచ్చు, సబ్బండ వర్గాల నుంచి కావచ్చు, మరి ఆ రోజు పోరాటం చేస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మరి ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు. మరి ఆ రోజు సబ్బండ వర్గాలు మరి పోరాటం చేసి మరి మిలియన్ మార్చ్ కావచ్చు, మరి అనేక రకాల ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మరి ఈరోజు ఆ ఉద్యమకారుల యొక్క ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మరి నిన్న ఒక నాయకుడు ఏదో బర్త్డే ఫంక్షన్ చేస్తే హెలికాప్టర్లో పోయిన సందర్భం. ఉద్యమకారులు మీటింగ్ పెట్టుకుందామంటే పాపము చూస్తున్నా ఇక్కడ వచ్చిన తర్వాత పరిస్థితి. ఈరోజు ఉద్యమకారులు ఉద్యమాలు చేసి కనీసం కూర్చొని మాట్లాడుకొని మిమ్మల్ని పల్లకిలేసి మీరు హెలికాప్టర్లో బర్త్డే ప్రోగ్రాంలు చేసుకుంటే కనీసం మేము కూర్చోవడానికి ప్లేసు లేక చిన్న చిన్న హాలులో మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు వేల కోట్లు మీరు సంపాదించుకొని హెలికాప్టర్లలో బర్త్డే చేసుకుంటారు, ఎక్కడున్న హెలికాప్టర్లో తిరుగుతారు, వరదల్లో మామూలు కొట్టుకొని పోవాలి. ఉద్యమకారులు ఉద్యమం చేసినేమో మేము జీవితం అర్పించి ప్రాణాలు మా వర్గాల నుంచి ప్రాణాలు అర్పించాలి, మీరేమో పల్లకి లెక్కాలి, వేల కోట్లు సంపాదించుకోవాలి, ఫ్లైట్లలో తిరగాలి. మరి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ మరి వాళ్ళకి పల్లకులు మోస్తూనే ఉందామా, లేకపోతే మనం ఉద్యమాలు చేసి వాళ్ళని ఆ రోజు ఒక ఉద్యమకారుడు ఎన్ని ఉద్యమాలైనా సృష్టించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నేను గుర్రంపోడు ఉద్యమం చేసిన, గుర్రంపోడు తండా ఉద్యమాన్ని చేసిన వ్యక్తిని నేను. ఎంతోమంది బీహార్ గుండాల నుంచి ఆ రోజు మా గిరిజనుల మీద దాడులు చేస్తే 500 మంది మా తండాలలో ఆ రాడ్డు అన్ని పట్టుకొని ఉరికిచ్చి కొట్టిన సందర్భం ఆ రోజు. తర్వాత బండి సంజయ్, కోదండరామ్ సార్ గారు వీళ్ళందరూ వచ్చారు. నేను మరి రకుల్ రామరెడ్డి అన్నతో మరి వామన్ మిశ్రా గారు, ఆ రోజు వామన్ గారు మరి దంపతుల హత్య జరిగితే వాళ్ళ ఇంటికి పోయి బస్సులో మరి అడ్వకేట్లు కొంతమంది అంతా పోయి అన్నతో అప్పుడు పరిచయం నాకు. వాళ్ళ ఇంటికి పోయినాం. అడ్వకేట్లని మరి చంపిన దంపతుల్ని చంపిన ఆ రోజు విషయం మీద ఆ రోజు పోయి అంతా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసినాం. నిజ నిర్ధారణ కమిటీగా అందరం పోయి ఆ రోజు మేము మాట్లాడిన సందర్భం. మరి ఇప్పటికీ మరి ఆ రోజు ఎంతోమంది బీహార్ గుండాలతో అనేక మంది నాయకులు మరి వచ్చే ఇండస్ట్రీ కడదామని చెప్తే అక్కడ వాళ్లకు గ్రీన్ కార్పెట్తో స్వాగతం పలికారు. మా ఏరియాలో నేను హుజూర్నగర్ ప్రాంతం నుంచి ఉద్యమకారుణ్ణి. హుజూర్నగర్ మఠంపల్లి మండలం మాది. అక్కడ అన్ని తండా ప్రాంతాలు ఉంటాయి. నేను అదే ఉద్యమం మీద స్పిరిట్తో నేను ఈరోజు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ఒక హైకోర్టుగా ఉన్న ఒక అడ్వకేట్గా ఉన్నాను. నేను హైకోర్టు అడ్వకేట్గా. ఆ ఉద్యమమే స్పిరిట్ నాకు. మా వాళ్ళకు జరుగుతున్న అన్యాయమే నన్ను అడ్వకేట్గా మార్చింది. ఈరోజు నేను ఎంబీఏ చేసిన తర్వాత ఒక ప్రొఫెషనల్గా వెళ్ళాల్సిన నేను మరి అక్కడ జరుగుతున్న అన్యాయాలు, మా వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, తలలు పగలగొట్టడం, కాళ్ళు చేతులు ఎరగొట్టడం, ఇవన్నీ చూసి మరి ఈ ప్రాంతంలో నేను చదువుకున్న వ్యక్తిని. మరి తెలంగాణ ఉద్యమం ఆ రోజు మరి ఎంతోమంది ఆంధ్ర పెత్తందారులు మన మీద మరి పెత్తనం చేస్తుంటే మరి రగిలిపోయి ఆ రోజు ఉద్యమాలు చేసినాం కదా. మరి ఎందుకు మా వాళ్ళని కాపాడుకోవద్దనే ఆలోచనతో నేను ఉద్యమాన్ని ఆ రోజు తీసుకున్న. తర్వాత బండి సంజయ్ గారు, మరి కోదండరామ్ గారు, మందకృష్ణ మాది గారు, అనేక మంది గుర్రంపోడు వచ్చారు. గుర్రంపోడు ఉద్యమం తీసుకున్నది నేను. నాది గుర్రంపోడు తండా వాసిని నేను దాంట్లో ఒక బాధితుడిని. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద భారీ ప్రాజెక్టు నాగార్జున సాగర్ డ్యాంలో భూములు మమ్మల్ని కోల్పోయి, అక్కడ డ్యామ్ నిర్మాణంలో భూములు కోల్పోయి మాకు ఇక్కడ హుజూర్నగర్ ప్రాంతంలో భూములు కేటాయిస్తే అక్కడ కూడా మాకు బతికే పరిస్థితులు లేక మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే గిరిజనులంతా సమీకరించి ఉద్యమాన్ని తీసుకొని ముందుకెళ్ళిన సందర్భం ఈరోజు. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఏదైతే స్పిరిట్తో నేను గుర్రంపోడు ఉద్యమాన్ని నడిపా. మరి ఈరోజు ఎంతోమంది ఉద్యమకారులు 69 ఉద్యమకారులు కావచ్చు,
తర్వాత మలిదశ ఉద్యమకారులు కావచ్చు. మరి అప్పటి నుంచి ఉద్యమకారుల పరిస్థితి మరి కనీసము ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఒక కుటుంబంలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు అనే ఒక పర్ఫెక్ట్ డేటా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఉన్నది ఈరోజు.